నమస్కారం చిన్నారులారా, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎంతోమంది చిన్నారులతో పాటు పెద్దవాళ్ళు కూడా వింటున్నారని తెలిసింది కాబట్టి పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం. అయితేను మనము శ్రీమద్ భగవత్ పురాణం మొదటి స్కందంలో ఎన్నో రకాల కథలు తెలుసుకున్నాం కదా. అందులోనే ఈరోజు కూడా ఒక కథ అన్నమాట. అయితే మనం కలియుగం ఎలా వచ్చింది, పరీక్షిత్ మహారాజా ఏం చేశాడు అవన్నీ తెలుసుకుందాము ఈ కథలో. అయితే మనము ముందేం తెలుసుకున్నామంటే కృష్ణుడు ఇక ద్వాపర యుగం అయిపోయే సమయం వచ్చిందని తెలుసుకొని తనైతే బయలుదేరాడని తెలుసు. అతనితో పాటు యదువంశం కూడా అంతమైపోయింది. అతనితో పాటు హస్తినాపురపు రాజు యుధిష్ఠరుడు అతని కుటుంబ సభ్యులు కూడా మోక్ష మార్గంలో ముందుకైతే వెళ్ళిపోయారు. అయితే ఈరోజు మనము పరీక్షితుడైతే కలియుగం పరీక్షితుడు ఉన్నప్పుడే కలియుగం మొదలైంది. అసలు కలియుగం ఏంటి, పరీక్షితుడు ఏం చేశాడు అవన్నీ తెలుసుకుందాము. అయితే మన సుఖదేవ ముని అయితే ఉన్నాడు కదా, అతను తనతో పాటు కూర్చున్న గొప్ప గొప్ప ఋషులు ముందు తన స్నేహితులతో అంటాడు. మహారాజు పరీక్షితుడు రాజ్యాన్ని ఏలడం మొదలెట్టాడు. అతను కృష్ణుడి గొప్ప భక్తుడు. భక్తుడే కాకుండా అందరూ ఇచ్చిన గొప్ప గొప్ప నేర్పులని నేర్చుకొని ఒక బ్రాహ్మణుడు 2 జీవాలు ఎత్తినా కూడా చేయలేని గొప్ప పనులన్నీ పరీక్షిత్ మహారాజ్ అయితే తను రాజించే టైంలో అయితే చేసేసాడు. అతని దగ్గర అన్ని మంచి లక్షణాలు ఉండేవన్నమాట. ఆయన పుట్టినప్పుడు జాతకం చెప్పినప్పుడు కూడా అతని జాతకంలో ఎలాంటి మంచి లక్షణాలు ఉన్నాయో అవన్నీ చూపించేవాడు. పరీక్షితుడు ఉత్తర రాజు వాళ్ళ కూతుర్ని మ్యారేజ్ అయితే చేసుకున్నాడు, వివాహించాడని తెలిసింది. పరీక్షితుడు కృపాచార్యుడి శిష్యుడుగా ఒక స్థానాన్ని పొందగలిగాడు. అతను 3 గుర్రాలని సాక్రిఫైస్ చేశాడనమాట గంగా తీరంలో. అప్పుడు ఎంతో మంది దేవదేవతలు దేవదూతలు అందరూ కనిపించారని స్టోరీలో అయితే మనకి తెలుస్తుంది అనమాట. ఒకరోజు ఏమైందంటే మహారాజా పరీక్షిత్ తను ఎన్నో రాజ్యాలని సొంతం చేసుకోవడానికి ముందుగా వెళ్ళాడు. ఎందుకంటే కలియుగం వచ్చేస్తుంది, చాలా మంది తప్పుడు మార్గంలో వెళ్తున్నారు, ఇది మన చేతిలో ఉండాలని చెప్పి పరీక్షిత్ మహారాజ్ అయితే వెళ్తుండగా ఒక శూద్రుడు రాజు వేషంలో ఉండి ఒక ఆవుని ఇంకా ఒక బుల్ అంటే ఏంటి, బుల్ని ఏమంటారు నాకు గుర్తురాట్లే, ఎద్దు అనుకుంటున్నాను నేను, ఎద్దు ఆక్స్ అయిపోతుంది, సరే ఒక బుల్ ఇంకా ఒక ఆవుని సతాయిస్తున్నాడని తెలిసింది. అది ఎవరో కాదు, ఏదో అయితే జరుగుతుందని చెప్పి పరీక్షితుడు తనకి పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటుండగా ఎవరైతే ఈ కథని వింటున్నాడో సునక ఋషి అనేసి సుఖదేవ మునితో ఇలా అంటాడు. మరి అంత తప్పు పని చేస్తున్నాడు కదా ఆ శూద్రుడు రాజు రూపంలో ఉన్నవాడు, అలాంటప్పుడు అతనికి ఎందుకు ఇంత సింపుల్ పనిష్మెంట్ ఇచ్చేశాడు, ఆవైనా సరే బుల్ అయినా సరే ఏదైనా సరే కృష్ణుడికి సంబంధించిందే కదా అన్నట్టు ప్రశ్నిస్తారు. కృష్ణుడు భక్తిలో ఉన్న వాళ్ళందరూ అతని కాళ్ళ వద్దే ఉంటారు కదా అంటే సుఖదేవ మహర్షి అంటాడు, చావు అనేది మన చేతిలో ఉండదు, యముడి దగ్గర ఉంటుంది. యమరాజే చావుని కంట్రోల్ చేస్తాడు. మనం చావు తర్వాత మోక్షానికి వెళ్ళాలన్నా అవన్నీ యమరాజు చేతిలో ఉంటాయి. ప్రతి ఒక్కరి చావు వెనకాల యమరాజు ఉంటాడు. అతని ఆజ్ఞ లేకుండా చావు అనేది ఉండదు. చావు రావాలంటే అతని ఆజ్ఞ ఉండాలని చెప్పేసి ముందుకి వెళ్తుంటాడు. అయితే మనం ఈ లైఫ్లో ముందుకే చనిపోయిన తర్వాత కూడా మనము కృష్ణుడి పాదాల వైపు ఉండాలి అనుకుంటుంటే, మనకి బెనిఫిట్స్ అనేవి రావాలి అనుకుంటే ఈ కలియుగంలో రావాలంటే శ్రీమద్ భగవత్ పురాణం లాంటి గొప్ప గొప్ప స్టోరీస్ మనం తెలుసుకొని మన కృష్ణుడి గురించి తెలుసుకుంటే కానీ సాధ్యం అవ్వదని చెప్పేసి సుఖదేవ ముని అయితే అనేస్తున్నాడు. లేజీ హ్యూమన్ బీయింగ్స్, ఓపిక లేని మనుషులు తయారవుతున్నారు. వాళ్ళకి తెలివి ఉందని వాళ్ళ భావన. ఇప్పట్లో ఉండే వాళ్ళందరూ అంతే, వాళ్ళకి తెలివి ఉండదు, వాళ్ళకి ఓపిక ఉండదు, ఆలోచించే శక్తి ఉండదు. వీళ్ళందరూ రాత్రులంతా పడుకొని పొద్దునే ఏదో ఒక తప్పుడు పనులు చేసి మళ్ళీ రాత్రులు పడుకోవడానికి అయితే ఉపయోగపడుతున్నారు అని చెప్పేసి అంటాడు. ఎప్పుడైతే మహారాజా పరీక్షిత్ కురురాజ్యంలో ఉన్నాడో, కలి వచ్చేస్తున్నాడని తెలుసుకుంటాడో, ఏదన్నా చెయ్యాలనుకొని ముందుకైతే సాగాడు పోరాడాలని చెప్పేసి. పరీక్షితుడు తన రథం పైన కూర్చొని, ఆ రథం ఎలా ఉండేది తెలుసా, 2 నల్ల గుర్రాలతో అలంకరించి
సింహపు గుర్తు ఉన్న జెండా ఎగురుతూ ఉండేదన్నమాట అతని రథం మీద. ఎంతో మంది సోల్జర్స్ ని అన్నిటిని తీసుకొని వెళ్తాడు. భారతదేశం, కేతుమాల రాజ్యం, భద్రాసవ రాజ్యం, ఆ, ఉత్తర దిశలో ఉన్న కురు రాజ్యం, కింపురుష రాజ్యం, ఎన్నో రకాల ప్లేసెస్ ని, రాజ్యాలని అతనైతే కాంకర్ చేసుకున్నాడు, తన సొంతం చేసుకోగలిగాడు. దానివల్ల ఎంతో మంది అతన్ని చాలా చాలా మెచ్చుకున్నారనమాట. అతను చేసిన గొప్ప గొప్ప పనులను కూడా అందరూ మెచ్చుకున్నారు. అతని తాత ముత్తాతలను అందరినీ మెచ్చుకునేవాళ్ళు. పాండవుల తండ్రి పాండురాజుని, కురురాజ్యపు గొప్ప మనుషుల్ని, అలానే వాళ్ళందరికీ సహాయం చేసిన కృష్ణుడిని చాలా బాగా మెచ్చుకొని, అసలు అతను ఎలా పుట్టాడు, అతన్ని ఆ అశ్వత్థామ వేసిన బ్రహ్మ అస్త్రం నుంచి కృష్ణుడు ఎలా కాపాడగలిగాడు అని చెప్పి, అసలు విష్ణులకి పార్థులకి మధ్యలో ఎందుకంత గొప్ప స్నేహబంధం ఉండేది అని చెప్పి అందరూ మహారాజు పరీక్షిత్ని అయితే బాగా మెచ్చుకొని, అది విన్న పరీక్షితుడు సమ్మతుడయి వాళ్ళకి గొప్ప గొప్ప వజ్రాలని ఆ, అన్నీ ఇచ్చేవాడు అనమాట. అయితే మహారాజా పరీక్షితుడు చాలా గొప్ప కృష్ణు భక్తుడు అనమాట. ఆ కృష్ణుడు వల్లే, ఆ కృష్ణుడు అయితే వాళ్ళ తండ్రి గొప్ప తాత ముత్తాతలకు హెల్ప్ చేశాడు. అసలు పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నప్పుడు వాళ్ళ రథసారథిగా, వాళ్ళ ఫ్రెండ్ లా, వాళ్ళ నైట్ వాచ్మ్యాన్ లాగా, వాళ్ళు చెప్పిన ఏ పని కూడా చేసేవాడు అనమాట. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, ఒకరోజు ఒక బుల్ అయితే వచ్చేసింది అనమాట. ఆ బుల్ యాక్చువల్లీ ధర్మం. అయితే తను ఆవుతో అనిందంట, ఆవు ఎవరు, మన భూమాత. ఆవుతో మాట్లాడుతూ, ఆవు ఏమైంది, నువ్వు ఎందుకు అంత బాధగా ఉన్నావు, నీ మొహంలో అసలు కళ లేదు, నువ్వు అసలు చిక్కిపోయావు, నల్లగా అయిపోయావు, బాధపడుతూ ఏడుస్తున్నావు, అసలు ఏం జరిగింది అంటే, అప్పుడు ఆవిలా అంటుందన్నమాట, దేని గురించి నువ్వు బాధ అడుగుతున్నావు నన్ను, 3 కాళ్ళు పొడగొట్టుకొని ఒక్క కాలు మీద నించుంటున్నాను, నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను, ఆ, నన్ను తినేసే వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు, నిన్ను కూడా చంపేస్తారని భయపడుతున్నావా, లేదంటే ఇకపై దేవదూతల రక్షణ మనపై లేదని బాధపడుతున్నావా, లేదంటే ఇకపై భక్తికి సంబంధించిన పనులు, ధర్మానికి సంబంధించిన పనులు ఇంకా జరగట్లే అని బాధపడుతున్నావా, లేదంటే ఈ మనుషులు ఎంత చెండాలపు బతుకు బతుకుతున్నారు, నీళ్లు లేక, వర్షాలు లేక, ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువైపోయి అన్నీ పాడైపోతున్నా, అలాంటి పాడు బతుకు బతుకుతున్నారని బాధపడుతున్నావా అని చెప్పి ఆ ఎద్దును అడుగుతూ, నువ్వు ఎవరి కోసం బాధపడుతున్నావు, సంతృప్తిగా లేని ఆడవాళ్ళ కోసమా, లేదంటే ఏ పిల్లల్నైతే పోషించలేకపోతున్నారో, ఏ పిల్లలకైతే సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నారో ఆ పిల్లల కోసమా, ఎందుకు బాధపడుతున్నావు, ఇక బ్రాహ్మణులు ధర్మం వైపు ఉండకుండా అధర్మపు పనులు చేస్తున్నారని బాధపడుతున్నావా, లేదంటే డబ్బు వైపు, మెటీరియాలిటీ అంటే డబ్బు, నగలు ఇట్లాంటి వాటికి ఎక్కువ దగ్గరైపోతున్నారని బాధపడుతున్నావా, ఇక భక్తికి మార్గం లేదని బాధపడుతున్నావా, కలి ఇంకా వచ్చేస్తున్నాడని బాధపడుతున్నావా, ఇకపై ఏది మంచిగా జరగదు, అన్నీ తప్పుడుగానే జరుగుతాయి అని చెప్పేసి మనుషులు తినే పద్ధతి, పడుకునే పద్ధతి, తాగే పద్ధతి, ఒకరితో ఒకరు వ్యవహరించే పద్ధతులు అన్నీ మారిపోతాయని బాధపడుతున్నావా, నువ్వు దేనికోసం బాధపడుతున్నావు, నా కోసం బాధపడుతున్నావా, అసలు ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాల కోసం బాధపడుతున్నావా అంటే, అప్పుడు అంటుందంట, అమ్మా భూమాత, హరియే కదా మనల్ని కాపాడాడు, అతనే ఫ్రీడమ్కి అంటే స్వేచ్ఛకి ముందు అంచు మనకి వేసాడు అని చెప్పేసి భూమాతతో అయితే అంటాడు. ఇలా ఆయన లేని టైంలో ఇలా మొత్తం చిందరబందరగా అయిపోతుందనే బాధపడుతున్నాను అని చెప్పేసి భూమాతతో ఇలా అంటుంది. నువ్వు భూమాతవి, నువ్వు అన్నిటినీ నీ కడుపులో పెట్టుకొని దాచుకొని కాపాడుతున్నావు, నాతో చెప్పు, అసలు అన్నిటికీ మూల కారణం ఏంటి, నీ బాధకి మూల కారణం ఏంటి, నువ్వు ఇలా అవ్వడానికి మూల కారణం ఏంటి అని చెప్పి అడుగుతుంటే, అప్పుడు అమ్మ అంటుందంట, ధర్మం, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు నన్ను అడిగావు కాబట్టి నేను నీకు చెప్పాలి, నేను నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నీ వల్ల సంతోషం అనేది పక్కా మన కృష్ణుడి మెర్సీ వల్ల ఉంటుంది, కానీ ఇకపై అధర్మమే జరుగుతుంది, కానీ కృష్ణుడు నిజాయితీకి,
స్వేచ్ఛకి, శుద్ధతకి, సంతోషానికి, మన కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగే శక్తికి, సంతృప్తికి, ముక్కుసూటితనానికి, ప్రశాంతతకి, మన మైండ్లో ఉండే ఒక స్టెడీనెస్కి, మన పంచతత్వాల మీద మనకున్న గ్రిప్కి, మన బాధ్యతలకి, ఇతరులపై మనకున్న నమ్మకాలకి, అందరూ సమానమే అని చెప్పుకోవడానికి లీడర్షిప్ అంటే ఒక బాధ్యత తీసుకునే మనిషిలాగా, చివల్రీ కూడా అంటే చాలా ఒక మంచి వ్యక్తిత్వం ఉండడానికి, లేదంటే ఒకరిపై జాలి గుణం ఉండడానికి, ప్రశాంతతకి, సున్నితంగా ఉండడానికి, గొప్పగా ఉండడానికి, ఈ జీవనంలో అన్నీ పొందితే ఎలా ఉండాలో అలా ఉండడానికి, అహంకారం లేకుండా, అన్నీ ఉన్నా ఏమి లేనట్టు ప్రశాంతంగా అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ, అంటే సంతృప్తితో ఎప్పుడు సంతోషంగా ఉండడం. ఎలాంటి సిచ్యువేషన్లోనా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఒకటేలాగా ఉండేదానికి అన్ని మంచి క్వాలిటీస్ అన్నిటికీ మన కృష్ణుడే కదా. అతను అంత గొప్పవాడైనా అతని దగ్గర కొంచెం కూడా అహంకారం ఉండేది కాదు. ఎప్పుడు అతనిలో ఆ సెరెనిటీ అంటే ఆ ప్రశాంతత కనిపించేది. అతను ఎలాంటి సిచ్యువేషన్ అన్నా ఫేస్ చేయగలిగేవాడు. అలాంటిది శ్రీకృష్ణుడికి తప్ప ఇంకెవరికి ఉండదు. అతను లేని టైంలో ఇంకా కలి వచ్చేసి అతను ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాడు. ఇంకా కలి రాజ్యం ఎలా ఉంటుందంటే, మన లక్ష్మీమాత కూడా, లక్ష్మీమాత అంటే ధన ఎక్స్క్యూజ్ మీ ధనం పొందడానికి మనం లక్ష్మీమాతకి ఎలా పూజ చేస్తామో, తను మనల్ని ఒక చూపు చూస్తే చాలు మనం అందరము గొప్ప వాళ్ళం అయిపోగలుగుతాం. కానీ ఆవిడ కూడా మనల్ని వదిలేసింది. ఇకపై మన భూమిపై ఆ శ్రీకృష్ణుడు లేడు. ఆమె కూడా మన కమలాలు లాంటి మన కృష్ణుడి పాదాల చెంతకు చేరిపోయింది. ఇకపై అలా ఏమీ జరగదు, మంచిగా ఏమీ జరగదు మన భూమి పైన అని చెప్పేసి చెప్తుంది. ఓ ధర్మ, నువ్వు ధర్మాన్ని కాబట్టి మంచితనాన్ని కాపాడడానికి అయితే ట్రై చేస్తున్నావు, కానీ కృష్ణుడు లేనిదే కలియుగంలో ఏమీ జరగలేకపోతుంది. అతను అసలు పుట్టిందే ఎందుకంటే ద్వాపర యుగంలో మంచిని ధర్మాన్ని కాపాడడానికే, నిన్ను నన్ను అందరినీ కాపాడడానికే శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో జన్మించాడు. అతను యదువంశానికి ఎందుకు జన్మించాడు, అతను హస్తినాపురంలో ఉన్న వాళ్ళకి బంధువు ఎలా అయ్యాడు, వాళ్ళతో స్నేహం ఎలా చేశాడు, వాళ్ళతో ఆ ధర్మయుద్ధం ఎలా చేయించాడు, అతను మాయం ఎందుకు అయిపోయాడు, అతనితో పాటు అందరూ అతని పాదాల చెంతకి ఎందుకు వెళ్ళిపోయాడు, ఇవన్నిటికీ ఒక కారణం ఉంది. ఆ కారణం అంటే అది కర్మ. కర్మ అనేది చాలా పెద్ద వర్డ్, కానీ దాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ లైఫ్ అనేది సరిపోదు. కానీ మనం ఎన్నో విషయాలు అయితే కర్మ గురించి శ్రీమద్ భాగవత పురాణంలో అయితే తెలుసు. ఇప్పుడు చెప్పు నాకు, మనల్ని ఎవరు కాపాడగలుగుతారు ఈ బాధ నుంచి? కృష్ణుడి నుంచి దూరం అయిపోతున్న బాధ నుంచి ఎవరు కాపాడతారు? అతను లేనిదే ఇక్కడ ఏం జరగట్లేదు. అతని చల్లని చూపు, అతని ప్రేమ, అవన్నీ మనతో ఉంటేనే కదా. అతను సత్యభామనే బాధ నుంచి కోపం నుంచి చల్లార్చగలిగిన గొప్పవాడు. అతని భూమి పైన కాలు పెడితేనే మొలకలు రాని భూమి పైన కూడా మొలకలు వచ్చేస్తాయి అని చెప్పేసి అయితే భూమాత అలా అంటుందన్నమాట. ఇకపై ఈ భూమిని రక్షించడానికి కృష్ణుడు లేడు. నా 3 కాళ్ళు విరిగిపోయి నేను ఈ సిచ్యువేషన్కి వచ్చేసాను. ఇప్పుడు ధర్మం కూడా వీక్ అయిపోతున్నావు, ఇంకా ధర్మానికి కూడా చోటు లేకుండా ఉండిపోతుంది కృష్ణుడు లేని. ముందు ముందు ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్తూ మాట్లాడుతుంటే, అప్పుడు మన మహారాజు పరీక్షితుడు సరస్వతి నది తీరాన చేరుకొని ఈస్ట్ సైడ్ కి వెళ్ళడం అయితే మొదలెట్టేస్తాడనమాట. అది అన్నమాట పిల్లలు ఈరోజు మనం తెలుసుకునే స్టోరీ. ఈరోజు మనము ధర్మాన్ని కలిసాము, భూమాతని కలిసాము, పరీక్షిత్ మహారాజ్ని కలిసాము. అలానే కలి ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకున్నాము.
నెక్స్ట్ ఎపిసోడ్లో నేను నెక్స్ట్ పార్ట్లో నేను కలిలో మనకి జరగబోయే మంచి పనులు చెడు పనులు మనకు వచ్చే రివార్డ్స్ పనిష్మెంట్స్ ఏంటి అవన్నీ అయితే నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ ఫేవరెట్ పార్ట్ కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తూ చేస్తూ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.